కరీంనగర్ పట్టణంలోని ఫిలిం భవన్ వేదికగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల కాంతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా నక్క అన్వేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మల్యాల కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గజ్జల కాంతం మాట్లాడుతూ అంబేద్కరిజం భావజాలంతో ముందుకు సాగుతూ దళిత యువత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ నియామక పత్రాలను అందజేశారు. అంటే ఈరోజు కరీంనగర్లో మరి జయంతులు జరగబోతున్నాయి. మరి బాబు జగజ్జీవన్ రావు జయంతి, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, బాబు జగజ్జీవన్ రావు జయంతి 5 తారీఖు నాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14 నాడు. ఈ పండుగలు, ఈ యొక్క జయంతులు, ఈ పండుగలు దేశవ్యాప్తంగా దళితులకు, అణగారిన కులాలకు ఒక వెలుగునిచ్చినటువంటి మహానుభావులు, భారత రాజ్యాంగంలో అవకాశాలు కల్పించినటువంటి మహానుభావులు. మరి అటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇటు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతులు అందులో పురస్కరించుకొని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మరి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు జరుగుతాయి, ఈ పండుగలు జరుగుతాయి. అందులో భాగంగానే కరీంనగర్లో కూడా మరి ఏప్రిల్ 5 తారీఖు నాడు, ఏప్రిల్ 14 తారీఖు నాడు పెద్ద మొత్తాన దళితులందరూ వచ్చి, అణగారిన కులాలు, అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆ జయంతులను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కమిటీ నాయకత్వంలో ఇయాలో టౌన్ కమిటీని, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం టౌన్ కమిటీని వేయడం జరిగింది. దాంట్లో అధ్యక్షులు నక్క అన్వేష్ కుమార్ ఈ కరీంనగర్ టౌన్ అధ్యక్షులుగా, అదేవిధంగా సోమిడి రామకృష్ణ టౌన్ ప్రధాన కార్యదర్శిగా, మల్యాల కిరణ్ కుమార్ కార్యదర్శిగా, లింగంపల్లి రాజేష్, వడ్లూరి పవన్ బాబు, కల్లపల్లి కళ్యాణ్, వజ్ర శివసాయి కార్యదర్శులుగా, కోశాధికారి ఏదునూరి గణేష్, ప్రచార కార్యదర్శులుగా నక్క వీరనాథ్, బెజ్జంకి సంపత్, మేరుగు లక్ష్మీనారాయణ, నగర మహిళా అధ్యక్షురాలుగా గద్దాల సుజాత, అదేవిధంగా టౌన్ ప్రధాన కార్యదర్శిగా పులిపక్క అనిత. మరి వీళ్ళందరినీ కూడా టౌన్లో అన్ని డివిజన్ నుంచి వెళ్ళి, మరి కరీంనగర్ అన్ని డివిజన్ల నుంచి వెళ్ళి అందరూ కూడా పాల్గొన్నారు. దళితులు, అదేవిధంగా గిరిజనులు అందరూ కూడా ముఖ్యంగా పాల్గొని మరి అంబేద్కరిజాన్ని, అంబేద్కర్ ఐడియాలజీని మరి జిల్లాలో ముందుకు తీసుకుపోవడం లక్ష్యంతో మరి అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి వెళ్ళి, మండల స్థాయి నుంచి వెళ్ళి, జిల్లా స్థాయి వరకు టౌన్లో కూడా అన్ని డివిజన్ల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున మరి దళితులు, గిరిజనులు, అణగారిన కులాలతోని మరి ముందుకు పోవాలి. కమిటీలు వేసి మరి అంబేద్కర్ ఐడియాలజీని, మరి జ్యోతిరావు పూలే ఐడియాలజీని ముందుకు తీసుకుపోవడానికి మరి కమిటీలను పూర్తి స్థాయిలో వేసి మరి మరో పోరాటానికి అందరూ సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం విజయవంతం అయింది. మరి ఈ రోజు నుంచి మరి జిల్లా కమిటీ, టౌన్ కమిటీ కూడా పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు తీసుకొని దళితుల పక్షాన, అణగారిన కులాల పక్షాన నిలబడి పోరాటాలు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకున్నాను.